హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు ఎంగేజ్మెంట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎవరిది ఎంగేజ్మెంట్, ఎక్కడ జరిగింది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీరైతే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఎంగేజ్మెంట్ కోసం వైజాగ్ మధురవాడలో ఉన్న ఆర్డి కన్వెన్షన్కి అయితే వచ్చేసాను. నేను ఫంక్షన్ హాల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఫంక్షన్ చేసుకోవాలి, ఎక్కడైనా మంచి ఫంక్షన్ హాల్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను ఫంక్షన్ హాల్ అంతా కూడా వీడియో తీస్తున్నాను. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఒకటి ఆటో డోర్ లిఫ్ట్ ఉంది, ఒకటి నార్మల్ లిఫ్ట్ అయితే ఉంది. ఈ ఎంగేజ్మెంట్ అయితే 5th ఫ్లోర్లో జరుగుతుంది. అలాగే 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద హాల్ అయితే ఉన్నాయి. అంటే ఒకే ఫంక్షన్ హాల్లో 3 ఫంక్షన్లు ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది 1st ఫ్లోర్ అండి. ఆల్రెడీ నైట్ అయితే మ్యారేజ్ ఏదో అయ్యిందంట. అలాగే ఇది కూడా 2nd ఫ్లోర్ అండి. ఇది కూడా ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ వచ్చేసి రూమ్స్ అయితే ఉంటాయంట ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఉండడం కోసం. 3rd ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ముందుగా డైరెక్ట్గా 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాను. 5th ఫ్లోర్లోనే ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇలా ఎంటర్ అవ్వగానే అమ్మాయిది అబ్బాయి ఫోటో అయితే మనకు కనిపిస్తుంది కదా. అబ్బాయి వచ్చేసి అనపత్తి అండి, అమ్మాయి వచ్చేసి వైజాగ్లో ఉంటారు. వీళ్ళు మా రిలేటివ్స్, అంటే మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. అన్నయ్య వదిన అవుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం నేనైతే ఇప్పుడు వచ్చాను. చూడండి, ఇలా ఫంక్షన్ హాల్కి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కూడా రూమ్స్ అయితే ఉన్నాయి ఏమన్నా రెడీ అవ్వడం కోసం. అదిని ఉదయం 8 గంటలకే ముహూర్తం అని చెప్పారు. ఇంకా నేను వచ్చేసరికి అన్ని రెడీ చేసి ఉంచారండి. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అయితే పూజ చేస్తున్నారు. అంటే మా అనపత్తి సైడ్ ఒకలా పూజ ఉంటుంది, వైజాగ్లో ఉన్న పంతులు గారిని పెట్టారు కాబట్టి ఈ పంతులు గారు ఇంకొకలా పూజ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో మా మరిది ఎంగేజ్మెంట్ వీడియో చూపించాను కదా, అప్పుడు అక్కడ పంతులు గారు వేరేలా పూజ చేయించారు. ఇక్కడ పంతులు గారు ఇంకొకలా పూజ చేయిస్తున్నారు. ఎవరు ఏ పద్ధతిలో పూజ చేయించినా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే అందరూ ఒకేలా చేయిస్తారు. అలాగే ఈ పంతులు గారు కూడా ముందుగా వినాయకుడి పూజ అయితే చేయించి హారతి అయితే ఇచ్చారు. తరువాత ఈయన ఏంటంటే తీసుకొచ్చిన రింగ్స్ ఉంటాయి కదా, అంటే అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి తొడిగే రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ కూడా పూజ అయితే చేయించారండి. ఒకవైపు అలా పూజ జరుగుతూ ఉంది. ఈలోపు వచ్చిన గెస్ట్లందరినీ కూడా మీరు చూసేయండి. నేనైతే ఈ విధంగా రెడీ అయ్యి వచ్చాను. ఇంకా మా వారైతే లేరు, అందుకే నేను ఒక్కదాన్ని ఫంక్షన్కి అయితే వచ్చాను. అలాగే ముహూర్తం టైంకి ఇక్కడ రింగ్స్ అయితే తొడిగిస్తున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే ముహూర్తం టైంకి అమ్మాయి చేతిలో పసుపు, బెల్లం, అలాగే వాళ్ళు తీసుకొచ్చిన చీర, పువ్వులు ఇవన్నీ పెట్టిస్తారు. ఈ పంతులు గారు ఏంటంటే ఆ టైంకి రింగ్స్ అయితే తొడిగిస్తున్నారు. మా మరిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఏంటంటే రింగ్ వాళ్ళ అత్తగారి చేత తొడిగిచ్చారు. ఇక్కడైతే అబ్బాయి చేత తొడిగిస్తున్నారు. అప్పుడు మేము కూడా చెప్పాము అబ్బాయే కదా తొడగాలి అంటే, అక్కడ పంతులు గారు ఏంటంటే ఆ అత్తగారి చేత తొడిగిచ్చారు. ఇక్కడైతే అబ్బాయి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి అయితే తొడిగారు. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆడబడుచు వచ్చేసి అమ్మాయికి పసుపు, బెల్లం, చీర ఇవన్నీ కూడా మాకు నిశ్చితార్థానికి ఆడబడుచు చేత అమ్మాయికి అయితే ఇప్పిస్తారండి. వాళ్ళు తీసుకొచ్చిన చీర, పువ్వులు ఇవన్నీ కూడా అమ్మాయికి అయితే కట్టి పెట్టాలన్నమాట. అంటే తీసుకొచ్చిన చీర కట్టాలి, అలాగే ఆ పువ్వులు అయితే తలలో పెట్టాలి. అలాగే ఆ పళ్ళెంలో ఇంకా ఏముంటాయంటే పసుపు కొమ్ములు ఉంటాయి, బెల్లం ఉంటుంది, ఇవన్నీ కూడా అమ్మాయికి ఇప్పిస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే దండలు కూడా మార్పిస్తున్నారు. మనకి ఏంటంటే ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయిందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ ఏంటంటే దండలు వేయిస్తున్నారండి. ఒకరికొకరు దండలు అయితే వేసుకుంటున్నారు. ఆ తర్వాత ముందుగా అమ్మాయికి ఎలా అయితే బట్టలు ఇప్పించారో అలాగే అబ్బాయికి కూడా అమ్మాయి తల్లిదండ్రుల చేత బట్టలు అయితే ఇప్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తారు. అలాగే వచ్చిన చుట్టాలందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. తర్వాత అబ్బాయి వాళ్ళు ఎంగేజ్మెంట్కి వచ్చేటప్పుడు పటికి బెల్లం అలాగే కొన్ని రకాల స్వీట్స్ తీసుకుని వస్తారండి. అవన్నీ కూడా అమ్మాయి చేతిలో అయితే పెడతారు. తప్పకుండా పటికి బెల్లం అయితే తీసుకొస్తారు. మిగిలిన స్వీట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఎవరికి నచ్చినవన్నీ వాళ్ళు తీసుకుని వస్తారు. కానీ కంపల్సరీ పటికి బెల్లం అయితే తీసుకుని అయితే వస్తారండి. ఈ విధంగా వాళ్ళ ఎన్ని స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చారో అవన్నీ కూడా అమ్మాయి చేతిలో అయితే పెడుతున్నారు. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా నేను వీడియో అయితే తీసానండి, అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇంతకుముందు ఇలా స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ మామూలుగా తీసుకుని వచ్చేవారు.
ఇప్పుడు ఏంటంటే చాలా అందంగా చక్కగా అన్నిటికి కూడా డెకరేట్ చేసి ప్యాక్ చేసి తీసుకుని వస్తున్నారు. ఒక బుకే మోడల్లో ఉంటుంది, చాలా చక్కగా ఉంటున్నాయండి ఇవన్నీని. ఇంక ఇవన్నీ పూర్తయిన తర్వాత ఆడపడుచులు అయితే హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత మరి తాంబూలం ఇవ్వాలి కాబట్టి అబ్బాయి తాంబూలం అయితే ఇచ్చాడండి. తర్వాత పంతులు గారు అలాగే వచ్చిన చుట్టాలందరినీ కూడా ఆశీర్వచనం ఇవ్వమని చెప్పి ఆ అబ్బాయిని ఆ చెంగు అలా పట్టుకోమని చెప్పారు. అది అలా పట్టుకుంటే అందులో పడేటట్టుగా అందరినీ కూడా అక్షంతలు వేయమని చెప్పి ఈ విధంగా ఆశీర్వచనం అయితే పూర్తయింది. ఇంకా ఆశీర్వచనాలన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి ముహూర్తాన్ని ఆ రోజే పెడతారనమాట. మాకు ఏ రోజు అయితే ఎంగేజ్మెంట్ అవుతుందో ఆ ఎంగేజ్మెంట్ రోజునే ఆ పెళ్లి ఏ రోజు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నీ కూడా ఏ రోజు అనేది ఆ ముహూర్తం కాగితం అయితే చదువుతారు. ఆ విధంగా ముహూర్తం పెట్టిన తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల చేత కొన్ని ఫ్రూట్స్ అయితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఇప్పించారండి. ఈ విధంగా ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది. ఇంకా ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయికి అయితే ముందుగా స్వీట్ పెడతారు. స్వీట్ అంటే పంచదార నెయ్యి అయితే తినిపిస్తారు. అలాగే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి అమ్మాయికి స్వీట్ అయితే తినిపిస్తారు. ఇక్కడితో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తయింది. తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ కూడా టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మార్నింగే ఎంగేజ్మెంట్ అవడం వల్ల టిఫిన్స్ అన్నీ కూడా ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత, అంటే ఎంగేజ్మెంట్ పూర్తవడం అంటే ఇంకా పూర్తి అవ్వలేదు, పంతులు గారి పూజ అన్నీ కూడా పూర్తయ్యాయి. తర్వాత ఇంకా మా హడావిడైతే ఉంది. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ కూడా ఈ విధంగా ఆ స్టేజ్ మీదే ఒకవైపు అయితే పెట్టారండి. అలాగే నేను చెప్పాను కదా పటికి బెల్లం అయితే తీసుకుని రావాలి కంపల్సరీ అని. ఆ పటికి బెల్లం మీద కూడా వాళ్ళ పేర్లు వచ్చేటట్టుగా ఈ విధంగా రెడీ చేయించారండి. ఇంతకుముందు పటికి బెల్లం అంటే ఒక ప్లేట్లో పట్టుకు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పటికి బెల్లం మీద కూడా వాళ్ళ పేర్లు అయితే వచ్చేస్తున్నాయి. అలాగే స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా, అందుకే మీకు అవన్నీ కూడా నేను వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. ఇంకా అబ్బాయి అమ్మాయి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు. ఆ బట్టలు మార్చుకొని వచ్చేలోగా ఈ స్టేజ్ అయితే ఈ విధంగా చైర్ అయితే వేసి రెడీ చేసి ఉంచారు. అలాగే అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. అమ్మాయి రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. సారీ అయితే నాకు భలే నచ్చింది. వీళ్ళు రెడీ అయ్యే ఈ గ్యాప్లో మేమైతే సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నాము. అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్నితో నేనైతే చక్కగా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. వీళ్ళైతే వైజాగ్లో మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. ఇంకా అలా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట, అన్నయ్య వదిన అవుతారు. అలాగే చూడండి అబ్బాయి అమ్మాయి రెడీ అయిన తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను. అబ్బాయికేమో అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన బట్టలు, అమ్మాయికేమో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన బట్టలు అయితే వేసుకుని ఇప్పుడు మళ్ళీ కూర్చోబెడతారు. మార్నింగ్ అయితే ఏంటంటే పంతులు గారే పూజ అంతా చేయించేస్తారు కదా, ఆ ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టేటప్పుడు అవి కొంచెం స్టిల్స్ అయితే తీయడానికి అవ్వదు కాబట్టి మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే వాళ్ళు విడిగా ఈ రింగ్ పెట్టినట్టు అలాగే దండలు మార్చుకున్నట్టు ఈ విధంగా వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తున్నారు. అలాగే ఇంక వీళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన గెస్టులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి వీళ్ళని అయితే ఆశీర్వదిస్తారండి. ముందుగా బొట్టు పెట్టి తర్వాత తాంబూలాలు అయితే అబ్బాయి చేత అమ్మాయి చేత తాంబూలాలు ఇప్పిస్తారు. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారండి. మాకు ఎంగేజ్మెంట్లో గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులండి. అలాగే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళిద్దరు అనమాట. అలాగే ఇంక వచ్చిన గెస్టులందరూ కూడా ఇలా అక్షంతలు వేస్తూ ఉంటారు. నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు ఆ వచ్చిన గెస్టులందరినీ కూడా చూసేయండి. అంటే అందరినీ మిస్ చేయకుండా చూపించాలి అని చెప్పి నేను కొంతమంది మాత్రం వీడియోస్ ఫొటోస్ తీసాను. అవన్నీ కూడా నేను మ్యూజిక్ యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఇంకా అలా వాయిస్ చెప్తూ ఉంటే మీకు కూడా బోర్గా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు వచ్చేసి అబ్బాయి అమ్మాయికి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి. మొబైల్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ మొబైల్ని మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంకా గిఫ్ట్ ఇవ్వగానే ఫస్ట్ అయితే వాళ్ళిద్దరూ కూడా సెల్ఫీ తీసుకున్నారు. ఆ హ్యాపీ మూమెంట్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా అలా గుర్తుగా ఉండడం కోసం ఫస్ట్ సెల్ఫీ అయితే ఆ అబ్బాయి ఇచ్చిన మొబైల్లో అయితే తీసుకున్నారు. అలాగే ఆ సెల్ఫీ ఎలా వచ్చింది అనేది ఫోటోగ్రాఫర్స్కి అయితే ఆ ఫోటో చూపిస్తున్నారు. అలాగే ఈ ఎంగేజ్మెంట్కి ఇంకా ఎవరెవరు గెస్ట్లు వచ్చారు అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. మాత్రమే ఫొటోస్ వీడియోస్ తీసాను. ఎందుకంటే ఇంక లంచ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ లంచ్లో ఏమేమి వెరైటీస్ వేసారో చూపించాలని చెప్పి లంచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి ముందుగా స్వీట్ అయితే వేశారు. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ, రైతా,
అలాగే మటన్ కర్రీ, అలాగే ఫ్రాన్స్ కర్రీ. ఏంటంటే మాకు ఎంగేజ్మెంట్లో నాన్ వెజ్ అయితే ఫుల్గా వేస్తారండి, దానికోసం వీళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించారు. అలాగే ఎగ్ కర్రీ. ఇవే కాకుండా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ రోజు థర్స్డే పడిందనమాట, దానికోసం వెజ్ బిర్యానీ, అలాగే పన్నీర్ కర్రీ, రైస్, సాంబార్, పప్పు, టమాటా, ఈ విధంగా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ అయితే రెడీ చేయించారండి. అవే కాకుండా రోటి పచ్చడి, చిప్స్, ఐస్ క్రీమ్, అలాగే కిల్లీలు, వాటర్ బాటిల్స్. ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వచ్చిన గెస్టులు అందరూ కూడా ఒకవైపు లంచ్ చేస్తున్నారు. అంటే ఫంక్షన్ జరిగే ఫంక్షన్ హాల్లోనే ఇంకొక వైపు మనకి డైనింగ్ హాల్ కూడా అదే హాల్లో అనమాట. అంటే ఫ్లోర్కి ఒకే హాల్ మనకి రెంట్కి ఇస్తారు కాబట్టి ఇంకా అదే ఫ్లోర్లో ఒకవైపు ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇంకొక వైపు లంచ్ కూడా అవుతుంది. మా ఊరు సైడ్ ఎంగేజ్మెంట్ అయితే కనుక కంపల్సరీ నాన్ వెజ్ అయితే వేస్తారు. ఒకవేళ నాన్ వెజ్ తినని రోజుల్లో ఎంగేజ్మెంట్ పెడితే కనుక వెజ్ వేస్తారు, కానీ లేదంటే 90% వరకు కూడా కంపల్సరీ నాన్ వెజ్ అయితే పెడతారండి. ఇంకా అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారండి. చాలా చక్కగా ఈ స్టిల్స్ అన్నీ కూడా తీశారు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి కదా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నారు. ఈ విధంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే పూర్తయింది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. బాయ్ బాయ్.